నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చింది. టీడీపీ ఎన్డీఏలో చేరింది. ఈ సందర్భంగా 2 రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లను కేటాయించారు. ఇందులో 6 చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది, 2 జనసేన పోటీ చేస్తుంది. అయితే బీజేపీ కోసం పవన్ జనసేనకు కేటాయించిన ఓ ఎంపీ సీట్ను త్యాగం చేశారు. పొత్తుల చర్చలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ కొనసాగింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరిన తర్వాత అలాగే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబును హాజరు కావాల్సిందిగా అమిత్ షా కోరారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోకి టీడీపీ చేరిక ప్రకటన ఏ క్షణమైనా రానుంది. 2 విడతలుగా ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. టీడీపీ 17 పార్లమెంటు స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నారు. జనసేన 2 స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయి. అనకాపల్లి కూడా జనసేనకే రావాల్సి ఉన్న బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి కేటాయించారు. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. బీజేపీ, జనసేనకు కలిపి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో 24 జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఆ 6 నియోజకవర్గాలు ఏంటని అన్నదానిపై రాష్ట్ర స్థాయిలో చర్చించి ఖరారు చేసుకుంటారు.